తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం 2024 సంవత్సరంలో ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, బిట్స్ లో 131 సీట్స్ మరియు అతి తక్కువ మంది విద్యార్థులతో 31 మెడికల్ సీట్లను సాధించిన విద్యా సంస్థ తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం. 5th, 6th, 7th, 8th, 9th మరియు 10th క్లాస్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు జేఈఈ అడ్వాన్స్, జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించబడును. తేదీ ఈ ఏప్రిల్ 4 శుక్రవారం తాళవలస హాస్టల్ క్యాంపస్ నందు. మరిన్ని వివరాలకై కాల్ 8866922085 for online registration. tirumalaedu.com. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. పొరపాట్లు మొదలైపోయాయి చంద్రన్న. జగన్లాగే మీరు కూడా ఆ తప్పులు చేస్తున్నారా? ఆ వర్గాల్ని చంద్రబాబు దూరం చేసుకుంటున్నారా? ఇలాంటివి చేయొద్దంటూ తెలుగు తమ్ముళ్ల ఆవేదన. ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏముంటుంది? గతంలో అధికారంలో ఉన్న పార్టీ చేసిన తప్పుల్ని ఈ పార్టీ కూడా మెల్లిమెల్లిగా చేయడం మొదలు పెడుతుంది. మెల్లిమెల్లిగా ఆ రాజకీయ పార్టీకి ఈ పార్టీకి మధ్య పెద్దగా తేడా లేదని ప్రజలకు తెలిసిపోతుంది. రాజకీయ పార్టీలో అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్లు ఇలాగే మారిపోతూ ఉంటాయి. మొదట్లో ఆ పార్టీ చేసిన తప్పులను మేము చేయమంటూ ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఒదరగొడుతుంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ చేసిన తప్పుల్ని ఈ పార్టీ కూడా చేస్తూ వస్తుంది. దీంతో మొత్తానికి ఎసరు పడుతుంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఇలాగే ముందుకెళ్తుంది అంటూ ప్రత్యేకించి ఆ టీడీపీ అభిమానులే మొత్తుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి లాగా ఒక వర్గాన్ని కొమ్ము కాసుకొని మిగతా వర్గాల్ని పోగొట్టుకోవద్దని పదే పదే సూచనలు ఇస్తున్నారు. ఇదివరకైతే డైరెక్ట్గా చెప్పే అవకాశాలుండేవి కాదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అంటూ అటు వాట్సాప్, ట్విట్టర్లు, ఫేస్బుక్ అంటూ తెగ పోస్టులు పెట్టిస్తున్నారు. సార్ మీరు చేస్తుంది తప్పు అంటూ ఓ అభిమాని సోషల్ మీడియాలో పోస్టు పెట్టి చంద్రబాబుకు ట్యాగ్ చేశారట. సీఎం చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని ఏ మేరకు సీరియస్గా తీసుకుంటారో తెలియదు, కానీ ఈ పోస్టు మాత్రం ప్రస్తుతం వైరల్ అవుతుందట. పోస్టు సంగతి కాసేపు పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గతంలో చేసిన తప్పులను చేయనని ఇదివరకే చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుని ఆయన కూడా చేస్తున్నట్లు క్లియర్గా సంకేతాలు వస్తున్నాయి. తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం 2024 సంవత్సరంలో ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, బిట్స్ లో 131 సీట్స్ మరియు అతి తక్కువ మంది విద్యార్థులతో 31 మెడికల్ సీట్లను సాధించిన విద్యా సంస్థ తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం. 5th, 6th, 7th, 8th, 9th మరియు 10th క్లాస్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు జేఈఈ అడ్వాన్స్, జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించబడును. తేదీ ఈ ఏప్రిల్ 4 శుక్రవారం తాళవలస హాస్టల్ క్యాంపస్ నందు. మరిన్ని వివరాలకై కాల్ 8866922085 for online registration. tirumalaedu.com. నాటి ప్రభుత్వంలో వైఎస్ జగన్ నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అంటూ ప్రతి చోట నినాదాలు చేసేవారు. పేదరికంతో సంబంధం లేకుండా జగన్ నాడు తీసుకున్న కొన్ని నిర్ణయాలతో మిగిలిన వర్గాలు దూరమయ్యాయి. ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గంతో పాటు అగ్రకులాలన్నీ దూరం కాగా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీల వారు కూడా జగన్కు చేరువ కాలేదు. ఫలితంగా మొన్నటి ఎన్నికల్లో జగన్ దారుణంగా ఓడిపోయారన్న విశ్లేషణలు వినబడుతున్నాయి. అన్ని వర్గాలను కలుపుకొని పోతూ పేదరికంలో కులాలు, మతాలు చూడకుండా ఉండాలన్నది అందరి ఆలోచన. అలా చేయకపోబట్టే జగన్ తాను ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా గెలుపును అందుకోలేకపోయారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అదే తరహా రాజకీయాలు చేయడం ఏంటని టీడీపీలోని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలతో కొన్ని వర్గాలు దూరమయ్యే అవకాశం ఉందని హెచ్చరికలు వినబడుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు, నేతలు కూడా చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పోస్టులు పెడుతున్నారంటే అందుకు జాగ్రత్తలు పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తున్నారు. లేకుంటే జగన్కు పట్టిన గతే టీడీపీ కూడా పడుతుందని తెలుగు తమ్ముళ్లు హెచ్చరిస్తున్నారు. అందుకే ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలంటూ చంద్రబాబు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఒక పోస్టింగ్ ఇలా కనబడుతుంది. చంద్రబాబు చేసే పనులు ఇట్లాగే ఉంటాయి. పవర్ హ్యాండ్లూమ్కి ఉచిత విద్యుత్ ఇవ్వచ్చు, కానీ నేత నీళ్లకు కూడా ఉచితంగా విద్యుత్ ఇస్తానంటున్నారు. వాళ్ళ ఓట్లు ఒక 4 లక్షలు ఉంటాయి. వీళ్ళకిస్తే మిగతా బీసీ కులాలు కోటిపైన ఓట్లు పోగొట్టుకుంటున్నారు. హ్యూమన్ సైకాలజీ చదివి రాజకీయాల్లోకి రావాలి. ఆ వర్గం 4-5 లక్షలు ఓట్లలో మనకు ఒక 65% పడి ఉంటే జగన్కు 35% పడి ఉంటాయి. చంద్రబాబు ఇప్పుడు ఉచిత విద్యుత్ ఇస్తానంటుండు. ఇళ్లకు ఆయన ఉచిత విద్యుత్ ఇచ్చినా ఒక 5% మారతాయి కంటే ఒక 25,000 ఓట్లు మారతాయి, కానీ 30-40 లక్షల ఓట్లు యాంటీ అవుతాయి. ఈ చిన్న లాజిక్ మర్చిపోతే ఎట్టా అని ప్రశ్నించారు. మా ఊళ్ళో కరెంటు కట్టిన వైసీపీ వాడికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు. అతనికి పనిచేసి పెట్టానని 100 మంది కార్యకర్తలు యాంటీ అయిపోయారు అంటూ పోస్టు వైరల్గా మారింది.
తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం 2024 సంవత్సరంలో ఐఐటి ఎన్ఐటి ట్రిపుల్ ఐటి బిట్స్ లో 131 సీట్స్ మరియు అతి తక్కువ మంది విద్యార్థులతో 31 మెడికల్ సీట్లను సాధించిన విద్యా సంస్థ తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం 5th, 6th, 7th, 8th, 9th మరియు 10th క్లాస్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు జేఈఈ అడ్వాన్స్, జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించబడును. తేదీ ఈ ఏప్రిల్ 4 శుక్రవారం తాళవలస హాస్టల్ క్యాంపస్ నందు. మరిన్ని వివరాలకై కాల్ 8886692085 ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ tirumalaedu.com. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.